ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరితో ఎందుకు 2 స్కూల్స్ పెట్టించాల్సి వస్తుందో అని వివరణ ఇద్దాం. ముందు చెప్తే గౌరవం అంటారు, ఇప్పుడు చెప్తే గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అంటారు. జనాలు నవ్వుకుంటారు. ఏం చేసినా ఏదో ఒక వంక పెట్టడమే కదా బావా జనాల పని. నువ్వు చెప్పినట్టే నక్షత్రం డ్రాప్ చేసి భూమితో అకాడమీ నడిపించావే అనుకో, పెద్ద కూతురు మీద ప్రేమతో చిన్న కూతురు కలల్ని నొక్కేశాడు ఈ శరత్చంద్ర అనుకుంటారు. అప్పుడు దానికే సమాధానం చెప్పగలం బావా. అంటే నీ ఉద్దేశం ఏంటా పూర్వ? నువ్వు నక్షత్రాన్ని సపోర్ట్ చేస్తున్నావా? ఆహా, చచ్చా లేదు బావా. దాన్ని సపోర్ట్ చేయడం అంటే శోభాచంద్రక్కని నేను చంపుకు తిన్నట్టే. నీ మంచి కోసం చెప్తున్నాను బావా. నీ గౌరవం కోసం నేను ప్రాణాలు కూడా పెడతానని నీకు తెలుసు కదా. అయితే ఇప్పుడేమంటావు? ఇద్దరితోనూ డాన్స్ స్కూల్ నడిపిద్దాం. అందుకు నేను ఒప్పుకోను. ఎవరో ఒక్కరే డాన్స్ స్కూల్ నడిపించాలి. ఆ తర్వాత నేను ఈ లోకానికి ఏదో ఒకటి చెప్పుకుంటాను. సరే బావా, నీ మాటని కాదన్ను. ఇద్దరికీ ఒకే పాటికి డాన్స్ పోటీ పెడదాం. అందులో ఎవరు గెలిస్తే వాళ్లే డాన్స్ స్కూల్ నడిపిస్తారు, మిగిలిన వాళ్ళు డ్రాప్ అవుతారు. ఈ కండిషన్ ఏదో బాగుంది. ఏమ్మా భూమి, నీకోకేనా? ఓకే నాన్న. నక్షత్ర, నీకోకేనా? డాడీ అది చెప్పేదేంటి బావా? దాని తరపు నుంచి నేను ఓకే చెప్తున్నాను. అయితే మీరిద్దరూ రెడీగా ఉండండి. చెరీ, మావయ్య సాంగ్ ప్లే చేయి. సరే మావయ్య. మమ్మీ, ఎందుకు అనవసరంగా ఈ పోటీ పెట్టావు? అదొకసారి నన్ను ఓడించింది కదా. చూడు, అది మీ మమ్మీ నీ పక్కన లేదు కాబట్టి. ఇప్పుడు మీ మమ్మీ పక్కనుందిగా, కాన్ఫిడెంట్గా డాన్స్ చేయి. ఏంటమ్మా? ఆశీర్వదించండి నాన్న. చల్లగా ఉండమ్మా. అయ్యో నక్షత్ర, అయ్యో నక్షత్ర, మెల్లగా. జరిగిన పోటీ ప్రకారం నువ్వు ఓడిపోయావు. డాన్స్ అకాడమీని భూమే నడిపిస్తుంది.
సార్ కాఫీ టీ. ఇప్పుడేమొద్దు, మీ సార్ వచ్చాక తీసుకుంటాను. సరే సార్, నేను షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. నమస్కారం సార్. నువ్వెవరో? వాచ్మాన్ భార్యనండి. లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ కాఫీ పెట్టడం కంటే వెనక తలుపు నుండి ముందే వచ్చానండి. వెనక తలుపా? మీలాంటి వాళ్ల ముందు ఎక్కువగా తిరగకూడదని మా ఆయన చెప్తూ ఉంటారండి. అందుకే వెనక తలుపు నుండి వచ్చానండి. మీకు అనుమానం ఉంటే వచ్చి చూసుకోవచ్చు. వద్దులే. కాఫీ తీసుకోండి. సార్ ఇందులో పెట్టండి. ఇక మీరు ఎప్పటికీ శరత్ చంద్ర అయ్యగారిని కలుసుకొని మీకు తెలిసిన నిజం చెప్పలేరు. ఏయ్, ఎవరు నువ్వు? కాఫీలో ఏం కలిపావు? చైనా విషమండి. మీరు చచ్చిపోయాక కూడా విషం కలిసిందని శవ పరీక్షలో రాదండి. గుండె ఆగి చచ్చిపోయారని వస్తుంది. కనీసం ఒక రక్తపు బొట్టు కూడా నోట్లో నుంచి రాదు. నిన్ను